రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తులం బంగారం. అవును, తులం బంగారం చెప్పారు కదా! వచ్చిందా? ఎవరికొచ్చింది తులం బంగారం చెప్పండి. తులం బంగారం ఎవరికైనా వచ్చిందా? కాంగ్రెస్ హామీ ఏమైంది? కేసీఆర్ 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. తాను కళ్యాణ లక్ష్మి పథకం కింద నూతన వధూవరులకు 1,00,000 ఇచ్చానని గుర్తు చేశారు. కాంగ్రెస్ అదనంగా ఇస్తానన్న తులం బంగారం ఎవరికైనా వచ్చిందా అని ప్రశ్నించారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరంగల్లో నిర్వహించిన బస్సు యాత్రలో కేసీఆర్ అయితే ప్రసంగించారన్నమాట. ప్రసంగించి ఈయన ఒకటే చెప్పారు. సో కరెక్టే, మేము ఇచ్చిన దానికన్నా మిన్నగా అయితే చేస్తామని చెప్పారు కదా! కానీ మరి ఎవరికి ఇచ్చారు ఏంటి? ఎవరికన్నా అసలు వచ్చిందా? ఎవరికన్నా ఇచ్చారా తులం బంగారం? సో మేము ఇచ్చినప్పుడు ₹1,00,000 అయితే టెన్షన్గా అయితే ఇచ్చేవాళ్ళమని, ఇప్పుడు ఆ ₹1,00,000 కూడా కష్టమైపోతుందని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట. సో మంచి ప్రభుత్వాన్ని అయితే మీరు పోగొట్టుకున్నారు, సంక్షేమ పథకాలు అందిద్దాం అనుకున్నాం అన్నారు. సో ఈ విధంగా తెలంగాణలో ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ఎన్నికల కోడ్ రావడంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అమలు చేయలేకపోతుంది. ఇక ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బంగారం పంపిణీ కూడా చేస్తామని చెప్పేసి వారైతే తెలియజేస్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో